కల్వకుంట్ల కుటుంబం కలహాల కుటుంబంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తన చెల్లి రాసిన లేఖకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కు ఉన్న సంబంధం ఏంటో లేఖ ద్వారా తేలిందన్నారు. కుటుంబంలోనే కలహాలు పెట్టుకుని కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కవిత రాసిన లేఖలో ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడాలని కేటీఆర్ ను ఉద్దేశించి బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్ చేశారు. తారక రామారావు ప్రతిసారి నిలదీస్తా ప్రశ్నిస్తా అని మమ్మననుడు కాదు. ఈ రోజు చాలా స్పష్టంగా మేము మాట్లాడే మాటలు ప్రజలకు ఉన్న అనుమానాలు చాలా సూటిగా స్వయంగా మీ పార్టీలో ఉన్న శాసన మండలి సభ్యురాలు స్వయానా నీ చెల్లె ఈ రోజు లేఖలో నేను ప్రశ్నిస్తుంది. ఏదైతే మీకు బీజేపీ పార్టీకి ఉన్న సఖ్యత, మీటింగ్ లో మీ నాయన గారు బీజేపీ పార్టీ పైన విమర్శలు చేయకపోవడము, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మీరు అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ పార్టీకి అది లాభం చేకూర్చే విధంగా మీ యొక్క ప్రవర్తన, దానితో పాటు తెలంగాణ ప్రజల కోసము బడుగు బలైన వర్గాల కోసము బీసీ కులగణన పైన ఎస్సీ వర్గీకరణ పైన మీ మీటింగ్ లో ప్రస్తావించకపోవడము, ఏదైతే మీది కల్వకుంట్ల కుటుంబం కాదు కలహాల కుటుంబం అనే విధంగా స్వయంగా నీ చెల్లెనే ఈ రోజు అనేకమైన ప్రశ్నలు నేను అడగడం జరిగింది. మీ యొక్క వివరాల పైన మీ చెల్లెకి అసొంటి యొక్క అనుమానాలు ఉన్నప్పుడు, మీ కుటుంబమే సక్కలేనప్పుడు నువ్వు బయటికి వచ్చి మా పైన మాట్లాడి మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకుందా? ఒక్కసారి నిన్ను నువ్వు పునరాలోచించుకోవాలని చెప్పి కేటీఆర్ ని సూచిస్తూ, తను అడిగిన ప్రశ్నలకి ముందు సమాధానం చెప్పి దాని తర్వాత బయటికి వచ్చి ఇటువంటి నీతి మాటలు ఏపీ లిక్కర్ స్కామ్ లో తమ